ఒక ప్రైవేట్ స్కూల్లో మంచి జీతంతో టీచర్గా అయితే జాయిన్ అయ్యాను. వెంటనే మానేయడం కూడా జరిగిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది అక్టోబర్ కల్లా డిఎస్సి ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి టైం వేస్ట్ చేయడం ఎందుకు, అందాక ఏదన్నా ప్రైవేట్ స్కూల్లో మన సబ్జెక్ట్కి సంబంధించి టీచర్గా జాయిన్ అవుతే మనకి ఏంటంటే సబ్జెక్ట్ మీద పట్టు అనేది సాధించడం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి మన డ్రీమ్ కూడా నెరవేరుతుంది అని చాలామంది ప్రైవేట్ స్కూల్లో అయితే జాయిన్ అయిపోయి ఉంటారండి. సేమ్ నేను కూడా అంతే. మా ఫ్రెండ్ ఒక స్కూల్లో అయితే డెమో ఇచ్చింది, తను సెలెక్ట్ అయ్యింది, టీచర్గా కూడా తను జాయిన్ అయిపోయింది. తను జాయిన్ అయిన తర్వాత నాకైతే కాల్ చేసిందండి. నేను ఇలాగా సెలెక్ట్ అయ్యాను, నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను అని చెప్పేసి నాకు కాల్ చేసింది. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను, డెమో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక డెమో ఇవ్వడం అయ్యింది. నెక్స్ట్ జూమ్ కాల్లో నెక్స్ట్ డెమో తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఒకటి పెట్టారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే నా సబ్జెక్ట్కి సంబంధించి నేను డెమో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సేమ్ కాలేజీ అండి, భీమవరంలో నేను బీఈడి ఏ కాలేజీలో అయితే చేశాను అదే కాలేజీలో చదివిన వాళ్ళు అయితే డెమో ఇవ్వడానికి అయితే వచ్చారండి. అంటే అప్లికేషన్లో మన క్వాలిఫికేషన్ అవి ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసినప్పుడు మీరు ఏ కాలేజ్ అనుకుంటే మేము పలానా కాలేజ్లో బీఈడీ చేసాము అంటే ఏ ఇయర్ పలానా ఇయర్ అనేసి, కొంతమంది ఏమో నా ఇయర్ అయితే కాదు, కొంతమంది సేమ్ ఇయర్ అనమాట, అదే సంవత్సరంలో బీఈడీ అయితే చేశారు. అవునండి, మీరెవరు అనుకుంటే కొంచెం చేంజెస్ అయితే వస్తాయి కదండి, డిస్కస్ చేసుకున్నాము. అయిన తర్వాత ఎగ్జామ్ అయితే పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే మేము కాల్ చేస్తామని అయితే చెప్పారండి. నాకు ఆ రోజు సాయంత్రమే నాకు కాల్ వచ్చిందనమాట, మీరు ఇలాగా సెలెక్ట్ అయ్యారు రండి అని చెప్పేసి. అయితే మంచి జీతం, పర్వాలేదు మంచి జీతం అనమాట. స్టార్టింగే నాకు అంటే బిఫోర్ మ్యారేజ్ నేను టీచర్గా అయితే చేశాను, కానీ నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ ఇంకా ఈ ప్రాసెస్లో నాకేంటంటే టీచింగ్ చేయడం అయితే కుదరలేదు, చిన్నపిల్లలది అవ్వడం వల్ల. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని కూడా ఇలాగ స్కూల్లో వేసేస్తాం కాబట్టి నాకు ఇంకా ప్రాబ్లం లేదు, స్కూల్లో టీచర్గా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. అలా అనుకుని నేను డెమో ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. సెలెక్ట్ అయ్యాను, మంచి జీతం అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేసాను. మంచి సంస్థ, మంచి శాలరీ, అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న టైం అంతా ఓకే అయింది. కాకపోతే ఒక చిన్న రీజన్ వల్ల నేనే జాబ్ని రిజెక్ట్ చేయవలసి అయితే వచ్చిందండి. కానీ స్కూల్ వాళ్ళు మటుకు చాలా అంటే లేదు మేడం గారు చెయ్యండి, ఎందుకు మానేయడం అండి, మీ డెమో నచ్చింది, మీరు స్కూల్లో టీచర్గా చేయండి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం అయితే జరిగింది. లేదు సార్ నాకైతే ఇష్టం లేదు కొన్ని అని చెప్పేసి నేను మానేశానండి. అసలు నేను ఒక్కటే అనుకున్నాను, స్కూల్లోకి వెళ్తున్నానంటే అసలు నా డ్రీమ్ టీచింగ్ కాబట్టి నేను క్లాస్లో పిల్లల ముందు అలా టీచర్గా చెప్పడం ఇవన్నీ అసలు ఎంత ఊహించుకున్నానో. కాకపోతే నేనే రిజెక్ట్ చేసుకున్నాను, ఎందుకా అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కానీ బాధగా ఉంది, అలా ఎందుకు మానేసానా అని చెప్పేసి. పోన్లేండి, దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు కదా, ఏమో ఎందుకు అనేది ఇంకా ఒక్కొక్కసారి మన తలరాత బట్టి అయితే ఉంటుంది కదా. ఇంకా సర్లే, ఇంకా డిఎస్సి కన్నా పోస్టులు లేకపోయినా సిలబస్ మారిపోయింది అంటున్నారు. కంపల్సరీగా మనమైతే ఇంకా స్టార్టింగ్ నుంచి చదవాలి, ఇంకా క్లారిటీగా చూడాలండి. సిలబస్ అయ్యి మారిందని టాక్ వచ్చింది. 10th మారలేదు, కానీ మిగతా 9th వరకు మారింది అంటున్నారు. 10th వరకు మారింది అన్నది క్లారిటీ అయితే లేదు. మారిన మొత్తం అయితే మారిపోదు కదండి, కొంత అయితే మారుతుంది. కాకపోతే మరలా నేను డిఎస్సికి అయితే ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. చూడాలి, నా జర్నీ అయితే మరలా డిఎస్సి కోసం అయితే ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది డిఎస్సి మీద ఇంకా పోస్టులు లేవని హోప్స్ పోయి మీరు ఎంతమంది ఇంకా డిఎస్సిలో పోస్టులు లేవని చెప్పేసి ఇంకా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయారో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. వీడియోకి అలాగే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫాలో చేయడం కూడా మర్చిపోకండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా జాబ్ అప్డేట్స్ కానీ ఇంకా డిఎస్సికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.